అది పరిశుద్ధము. ఇక్కడ మనము ప్రత్యక్ష గుడారమును చూసి ఉన్నాం. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మరొకటి ఏమిటి అని అంటే, ఇక్కడ ఈ యొక్క సన్నిధి రొట్టెలు. ఈ సన్నిధి రొట్టెలు దేనికి సాదృశ్యముగా ఉన్నవి అని మనం చూసినట్లయితే, దేనికి సాదృశ్యముగా ఉన్నాయి ఈ సన్నిధి రొట్టెలు? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? జీవాహారమును నేనే. జీవాహారము పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే. మనకు అనుగ్రహింపబడినటువంటి జీవాహారమైనటువంటి యేసయ్యను సూచించుచు ఉన్నవి. ఇవి అక్కడ పరిశుద్ధ సన్నిధిలో ఉంచబడుటకు కారణం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చిన వాడను నేనే, తీర్చువాడను నేనే అని జ్ఞాపకము చేయుట కొరకై, వారి అవసరతల నిమిత్తము జ్ఞాపకార్థముగా ప్రతి ఒక్క 12 భక్ష్యములు పెట్టారు. అంటే ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క భక్ష్యము, రొట్టె. 12 గోత్రములు, అన్ని గోత్రముల వారి యొక్క అవసరతలకు నేనే తీర్చువాడను, తీర్చినవాడను అను జ్ఞాపకార్థముగా అది అక్కడ ఉంటున్నది. లేవీయుల యొక్క ప్రతి అవసరమును తీర్చినవాడు మాత్రమే కాదు, ప్రతి ఒక్క గోత్రము యొక్క అవసరతను తీర్చేవాడు. దేవుని సన్నిధికి, దేవుని యొక్క పనికి అప్పగించుకున్నటువంటి వారి అవసరతలు తీర్చేవాడు మాత్రమే కాదు, ఆయన ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చినటువంటి వాడు. 12 గోత్రముల ప్రతి ఒక్కరి అవసరతను తీర్చినటువంటి వాడు. ఆకాశము నుండి అనుగ్రహింపబడిన మన్న, ఆహారము, పానీయము, బండ నుండి అనుగ్రహింపబడినటువంటి నీరు, దీనికి సాదృశ్యముగా అక్కడ కృతజ్ఞతగా అక్కడ ఉంచబడుచున్నది. దేవుని యొక్క సన్నిధిలో ఇది 2 రకములైనటువంటి కృతజ్ఞత. ఒకటి చేసిన వాటికి కృతజ్ఞత, చేయబో వాటికి కృతజ్ఞత. Do we ever heartfully thank the Lord? ఆయన చేసిన వాటికి హృదయమంతటితో చెప్పగలమా? గుండె నిండా కృతజ్ఞత నిండి, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించుచున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పగలమా? ఎంత కృతజ్ఞతతో
మనము ఆయన సన్నిధిలో స్తుతి చెల్లిస్తాము. అంతే కృతజ్ఞతతో చేయబోవు వాటి విషయమై కూడా కృతజ్ఞతను చెల్లించబద్దులమై ఉన్నాం. అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ద మోర్ యువర్ గ్రాటిట్యూడ్, ఎంత గ్రాటిట్యూడ్ నీకు ఉంటుందో అంత శుద్ధమైనదిగా, పరిశుద్ధమైన యాగముగా, హోమముగా, యెహోవాకు చేయు హోమములో అతి పరిశుద్ధమైన హోమముగా అది ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో మేలులను పొంది 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 మేలులు అలవాటైపోయి కృతజ్ఞత మామూలైపోతుంది. అప్పుడు దేవుడు ఆయన ఇస్తున్నటువంటి సదుపాయాలు, ప్రొవిజన్స్ యొక్క వాల్యూ గుర్తించడానికి కొన్నిసార్లు ఆపేస్తాడు. ఆపేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆపి 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 ఒక్కసారి దేవుడు అనుగ్రహించినప్పుడు అప్పుడు హృదయం అంతటితో ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పగలుగుతాం. ఈ సమయంలో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. యాయూరు కుమార్తెన మరణించబోతున్నదని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నిదానం చేస్తాడు, కొంచెం స్లోగా వెళ్తాడు. మధ్యలోనే జనాలు వచ్చి ఆమె మరణించింది, ఇంకా తొందర పెట్టద్దు అంటారు. ఇంటికి వచ్చేసరి అందరూ గొల్లున ఏడుస్తూ ఉంటారు. వారిని సముదాయించి యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఎవరు నమ్మరు. కానీ యేసయ్య ఆ చిన్నదానిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఎవ్వరూ నమ్మకపోయినా కానీ యాయూరు ఆయన ఒక్కడి విశ్వాసము, నేను జీసస్ని తీసుకొచ్చాను, ఆయన ఏదైనా చేస్తాడు అని నమ్మి యేసు ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆ చోజన్లో ఉంటుంది. గుండె నిండా ఆనందంతో, భారముతో, కృతజ్ఞతతో ఆయన దిగమమ్ముకొని యేసయ్యతో ఒక్క మాట చెప్తాడు, ఏంటంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అంతే. మనం నిజంగా ఆయన మనకు ఇస్తున్న సమృద్ధి, ఆయన మనల్ని పోషిస్తున్నటువంటి స్థితి, మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? నిత్యము అనుదినము కృతజ్ఞత కొరకై, జ్ఞాపకార్థము కొరకై, వారి అవసరతల నిమిత్తమై అది జ్ఞాపకార్థముగా అక్కడ ఉంచబడాలి. ఆ తరువాత ఆ జరగబోవు, దేవుడు చేయబోవు కార్యముల నిమిత్తము కూడా అంతే కృతజ్ఞతతో మనము దేవుని సన్నిధిలో, ప్రభువా నీ బిడ్డలను విడిచిపెట్టవయ్యా, నువ్వు నిశ్చయముగా నీ బిడ్డల అవసరతలు తీరుస్తావు ప్రభువా, నీకు స్తుతి చెల్లిస్తున్నానయ్యా. నీ మీద ఆధారపడినటువంటి వారిని నువ్వు విడిచిపెట్టవయ్యా, అందుకే నీకు స్తుతి చెల్లిస్తున్నానయ్యా. రాబోవు నువ్వు చేయబోవు కార్యములను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా అని అంతే కృతజ్ఞతతో మనం ఆయనను స్తుతి చెల్లించాలి. అది మరొకటి,
ఆత్మ సంబంధమైన విధముగా దీనిని చూచినట్లయితే క్రీస్తు జీవాహారమై ఉన్నాడు. అది నిత్యము ఆ పరిశుద్ధమైన రొట్టెలను యాజకులు తినుచు ఉండగా ప్రతి ఒక్క విశ్రాంతి దినమున మరలా నూతనమైన రొట్టెలను తెచ్చినప్పుడు ఆ పాతవి వారు పరిశుద్ధ సన్నిధిలో తినుచు ఉండగా వారమంతా దేవుని సన్నిధిలో పెట్టి పరిశుద్ధపరచబడి హోమముగా యాగముగా అప్పగింపబడిన ఆ రొట్టెలను 7వ దినమున తినుచు మరలాగ ఉంటూ ఉండగా ఆ సన్నిధిలో నిలువగలిగిన పరిశుద్ధత ఆ యాజకులకు లేవీలకు అనుగ్రహింపబడుతుంది. వారమంతా దేవుని సన్నిధిలో హోమముగా అప్పగించబడి హోమముగా ఇవ్వబడి దేవుని సన్నిధిలో పెట్టబడి ఆ వారము తరువాత దాన్ని తిన్నప్పుడు వారు ఆయన సన్నిధిలో నిలువగలిగిన పరిశుద్ధత ఆ ఆహారం వలన వారికి కలుగుతున్నది. అదే విధముగా తన జీవితం అంతా కూడా మన కొరకు శరీరముగా ఈ రొట్టెగా జీవాహారముగా వచ్చినటువంటి యేసయ్య ప్రతి పరిస్థితులలో హోమముగా యాగముగా దేవునికి అప్పగించుకొని ప్రతి విషయములో నీవలే నావలే శోధింపబడి ఆయనను పాపము లేనివాడిగా జీవించి ఎన్ని విధముల చేత సాతానుడు మొదటి నుంచి శోధించినప్పటికీ పన్నాగములు వేసినప్పటికీ కుతంత్రములు పన్నినప్పటికీ ఎన్ని రకములటువంటి ఇది అపవాది వేసినప్పటికీ యేసయ్య తన శరీరమును యాగముగా పరిశుద్ధతకును నీతికిని దేవుని చిత్తమునకును ఆయన మాటకును అప్పగించుకొని సజీవ యాగముగా హోమముగా తన శరీరమును జీవితమును పెట్టి దానిని చివరిగా సిలువలో నీ కొరకు నా కొరకు బలియాగముగా శరీరమును అప్పగించుకొని నలగగొట్టబడి చితకగొట్టబడి ఆయన చేత అంగీకరింపబడి నూతనపరచబడి తిరిగి లేచినటువంటి ఆ శరీరములో మనము ప్రతిసారి పాలి భాగస్థలము ఆగుచూ ఉండగా ఆయన సన్నిధిలో నిలవబడగలిగినటువంటి పరిశుద్ధతను ఆయన శరీరము ద్వారా మనము తిరిగి పొందుతున్నాం. మీరు నా శరీరము మాంసము తిని నా రక్తమును త్రాగకపోతే నాతో మీకు పాలు లేదు. వి కెనాట్ ఇఫ్ ఆయనను స్వీకరించుకుండగా ఆయన రక్తమును స్వీకరించుకుండగా ఆయన శరీరమును స్వీకరించుకుండగా ఆయన స్వభావమును స్వీకరించుకుండగా ఆయన యొక్క నేచర్ని స్వీకరించకుండగా ఆయన నీతిని స్వీకరించకుండగా ఆయన పరిశుద్ధతను స్వీకరించకుండగా ఆయన పరిశుద్ధతను నీతిని ధరించుకొనకుండగా ఆయన సన్నిధిలో నిలవబడలేం. అతి పరిశుద్ధమైన సన్నిధిలో అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుని సముఖము ఎదుటకు మనము వెళ్ళి నిలువబడి అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఆయన సన్నిధిలో ఆనందించు భాగ్యము ఎలా మనకు దొరుకుతున్నదంటే ఆయన శరీరమును స్వీకరించి ఆయన శరీరములో ఉన్న స్వభావమును నీతిని పరిశుద్ధతను మనము స్వీకరించి ధరించుకొని ఆ రక్తము చేత మనము కడగబడి ఆ నీతిని పరిశుద్ధతను ఆయన శరీరమును స్వీకరించుకున్నట వలన ధరించుకొనుట వలన ఆయన సన్నిధిలో నిలవబడగలుగుతున్నాం. ఏ విధముగా ఆ రొట్టెల వలన ఆ యాజకులు పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సన్నిధిలో నిలవగలుగుతున్నారో ఆయన శరీరము వలన మనము పరిశుద్ధపరచబడి ఆయన సన్నిధానములో నిలవగలుగుతున్నాం.
ఆయన ఎదుట నుంచడానికి యోగ్యత ఉందా? ఆయన వైపు చూడడానికి ధైర్యం ఉందా? లేదే. ఆయన యొద్దకు వెళ్ళగలుగునట్లు చేయుచున్నది ఈ జీవాహారమే. మీరు నా శరీరము తిని నా రక్తమును త్రాగకపోతే మీకు నాతో పాలు లేదు. అనుదినము ప్రభువా నీ రక్తమును నేను స్వీకరిస్తున్నా, ప్రభువా నీ శరీరమును నేను స్వీకరిస్తున్నా, నీ నీతిని నేను స్వీకరిస్తున్నా, నీ స్వభావమును నేను స్వీకరిస్తున్నా, నీ పరిశుద్ధతను నేను స్వీకరిస్తున్నా. ప్రభువా నేను ధరించుకుంటున్నానయ్యా. ధరించుకొని అది నా శరీరములో భాగమవునంతగా నీ శరీరమును నా శరీరము మీద ధరించుకుంటానయ్యా అని అనుదినం ఆయన శరీరమును మనం తీసుకోవాలి. నలగగొట్టబడిన, చిరకగొట్టబడిన, గాయపరచబడిన ఆయన శరీరము స్వీకరించినప్పుడు దరిద్రులైన మనకు ధనవంతులుగా చేయునది ఆయన శరీరమే. ఆర్థిక సంబంధమైన మన అవసరతల విషయములో దరిద్రులమైన మనలను ధనికులుగా చేయునది ఆయన శరీరమే. ఆత్మీయ జీవితములో అపవిత్ర దరిద్రతలో ఉన్న మనలను పరిశుద్ధ ధనికతలోనికి తీసుకుని వచ్చినది ఆయన శరీరమే. దేవుని సముఖములో వండిన ఆ రొట్టెలు పరిశుద్ధ సన్నిధిలోనే లేవీయులు, యాజకుడు తినాలి. దేవునిని స్వీకరించుచున్నప్పుడు పరిశుద్ధమైన డిటర్మినేషన్తోనే ఆయనను మనం స్వీకరించాలి. ప్రభువా నీ నీతిని స్వీకరిస్తున్నా, నీ పరిశుద్ధతను స్వీకరిస్తున్నా, నీ రక్తమును స్వీకరిస్తున్నా అని చెప్పునప్పుడు నేను ప్రస్తుతము బలహీనతలో ఉన్నానయ్యా, కాబట్టి నా లోపల ఆ బలహీనత ఉన్నది, నీ యొక్క నీతి, నీ పరిశుద్ధతను నేను స్వీకరిస్తున్నా, అందును బట్టి దేవుని ఉగ్రత నన్నేమీ చేయకుండా కాపాడు, మరలా నేను ఇదే స్థితిలో ఉంటా అని అడిగితే అది హేయమైన యాగము, అది దేవునికి హేయమైన హోమం. కానీ పరిశుద్ధపు రొట్టెలు పరిశుద్ధ సన్నిధిలోనే తినాలి. ఆ పరిశుద్ధుని యొక్క శరీరమును పరిశుద్ధతకు సమర్పించుకొని పరిశుద్ధతగా ఉంటానన్న డిటర్మినేషన్లోనే స్వీకరించాలి. నేను నీతిగా బ్రతుకుతా ప్రభువా, నేను నీ వాక్యానుసారంగా బ్రతుకుతా ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. నీ శరీరం నాకివ్వు, నీ స్వభావం నాకివ్వు, నీ నీతిని నాకివ్వు, నీ పరిశుద్ధత నాకివ్వు అని పరిశుద్ధతతో కూడిన డిటర్మినేషన్తో అనుదినము బై ఫెయిత్ రిసీవ్ హిస్ ఫ్లెష్. రొట్టె ద్రాక్షారసము తీసుకొని వచ్చి ఉండగా మనము సాదృశ్యముగా రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటున్నాం. కానీ డూ యు ఎవర్ టేక్ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్? పైకి కనబడుతున్న రొట్టె కాదు, పైకి కనబడుతున్న ద్రాక్షరసము కాదు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు నేను నీ జీవాహారమైనటువంటి నీ శరీరాన్ని ఐఎమ్ టేకింగ్ లార్డ్, రక్తమైనటువంటి నీ యొక్క
దాన్ని నేను తీసుకుంటున్నా ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆఫ్టర్ ఎ డిటర్మినేషన్ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని సమర్పణ ప్రార్థన చేస్తాం. సమర్పణ ప్రార్థన చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ truly convicted that I want to live with you అనే స్టేట్లో నేను ఇక నీ కొరకేనయ్యా, పరిశుద్ధత కొరకేనయ్యా అనేటటువంటి డిటర్మినేషన్లో ఆయన రొట్టెను ద్రాక్షారసమును ఆయన శరీరమును రక్తమును స్పిరిచువల్ రాల్మ్లో తీసుకో. ప్రభువా నేను ఆత్మలో నీ సముఖపు రొట్టె ఎదుట నేనున్నానయ్యా, నీ పరిశుద్ధ సన్నిధిలో నేనున్నానయ్యా, పరిశుద్ధముగా ఉండుటకు డిటర్మినేషన్ తీసుకున్నానయ్యా. ఆ శరీరాన్ని నేను తీసుకుంటున్నా, నీ రక్తాన్ని నేను తీసుకుంటున్నా, నీ స్వభావాన్ని నేను స్వీకరిస్తున్నా, నీ పరిశుద్ధతను నేను స్వీకరిస్తున్నా, నీ యొక్క నీతిని నేను స్వీకరిస్తున్నా. ఓ ప్రభువా, సంఘముగా మేము నీ సన్నిధిలో ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్లో ప్రభువా నీవు తప్పించి మాకు బ్రతికేది, నీకు వెలుపట మాకు జీవితమేది, నీవు కాకుండా మాకు దిక్కేది. కనుక ప్రభువా ప్రతి ఒక్క నాయన అపవాదితో చేసిన మా నిబంధనలను మేము కొట్టివేయుచున్నాం, అపవాదితో చేసిన ఒడంబడికలను మేము కొట్టివేయుచున్నాం, అపవాదికి లోబడిన ప్రతి ఒక్క స్థితిని ప్రభువా నైనా తండ్రి క్యాన్సిల్ చేయించున్నాను. అపవాదికి ఏ విధమైన అధికారము నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా యొక్క సంఘస్థుల మీద, పరిచర్య మీద, ఇచ్చినటువంటి మిషన్స్ మీద, మా యొక్క జాబ్ మీద, మా బిజినెస్ మీద దేనికి అపవాదికి అధికారము ఉండకుండాన్నట్లు దానిని మేము రెనౌన్స్ చేస్తున్నాం. ఇదిగోనైనా మేము నీ వారము, నీవు మా వాడివి, నీవు మా కొరకు మరణించినావు, నేను మీ కొరకు నిలబడుట కొరకై సమర్పణ చేసుకొంచున్నాను అన్నటువంటి డిటర్మినేషన్లో మనము ఉండి ఇప్పుడు ప్రభువా ఇదిగోనైనా నీ శరీరమును నేను స్వీకరిస్తున్నా. ఐఎమ్ స్టాండింగ్ అనే హోలీ గ్రౌండ్ లార్డ్, ఐఎమ్ స్టాండింగ్ అనే హోలీ గ్రౌండ్ అండ్ ఐఎమ్ ద హోలీ గ్రౌండ్. నేను నీ శరీరమును స్వీకరిస్తున్నానయ్యా, నీ శరీరమును స్వీకరిస్తున్నానయ్యా, నీ శరీరమును, నీ నీతిని స్వీకరిస్తున్నాను, నీ స్వభావముని, నీ పరిశుద్ధతను స్వీకరిస్తున్నానయ్యా. ఓ తండ్రి నీకే స్తోత్రము 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 స్తోత్రమని సంపూర్ణముగా నీ శరీరములో పాలి భాగస్థుల భగదాం. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకొకసారి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షారసములో పాల్గొనుట కంటే దానితో పాటు ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ రాల్మ్లో ఆయన శరీరమును స్వీకరిద్దాం, భుజిద్దాం, జీర్ణించుకుందాం. అపవాదికి తావు, అపవాదికి అధికారము, అపవాదికి శక్తి ఇక నీ మీద ఉండదు. ఓ తండ్రి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, we are coming to your presence. Oh Lord, we are standing on the holy ground, Lord. We are standing on the holy ground. పరిశుద్ధమైన సత్యముతో, ఆత్మతో నాయనానికి సమర్పణ చేసుకొని ప్రాణమును, ఆత్మను, దేహమును నీ చేతికి అప్పగించుకుంటున్నా. నీవు కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కనికరం కావాలయ్యా,
నీ సహాయం కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ హస్తము కావాలయ్యా, నీ అధికారము కావాలయ్యా, నీ అభిషేకము కావాలయ్యా. యేసు, నీవే మాకు కావాలయ్యా అని చెప్పు. రిసీవ్ యు లార్డ్. నీ శరీరమును స్వీకరిస్తున్నామయ్యా. జీవాహారమైన నా యేసయ్యా, ఐఎమ్ రిసీవింగ్ యూ, ఐఎమ్ రిసీవింగ్ యూ, ఐఎమ్ రిసీవింగ్ యూ లార్డ్. Oh, Father, with gratitude, నీవు ఎన్నో కృపలు ఇచ్చేసావు, ఇంకెన్నో కృపలు దాచి ఉంచావు. ఎన్నో కార్యాలు చేశావు, ఇంకెన్నో మా కొరకు నిలిపి ఉంచావు. ఎంతగానో మా కొరకు యాగమయ్యావు, ఇంకెంతగానో మా కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావయ్యా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. Receive you, Lord. I receive you, Lord. I receive you, Lord, my Father. ఇటు స్వీకరిస్తున్నామయ్యా. జీసస్ ఆత్మలో ప్రేరేపించబడిన